ఎవరు చెప్పారండి రేషన్ బియ్యంతో అన్నం వండుకుంటే బాగోదు, అది గడ్డగట్టేస్తాయి, అన్నము చిమిడిపోద్ది అని? వండే తీరులో వండితే అయినా బాగుంటాయి. మా నాన్న చిన్నప్పటి నుంచి రైస్ గోడంలోనే పనిచేసేవాడు. ఇప్పుడు మా ఆయన అక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి మాకు ఈ బియ్యం తినడం అలవాటేను. చిన్నప్పటి నుంచి మేము ఏ బియ్యం తింటున్నాం, ఇప్పుడు మా పిల్లలు అందరం అదే తింటున్నాం. ఈ బియ్యాన్ని చాట్లో పోసుకొని నీట్గా ఏరేసి దాంట్లో ప్లాస్టిక్ బియ్యం అని పారేస్తారేమో, పారీబాకండి. నేను చూపించాను కదా, ఈ విటమిన్స్కి సంబంధించిన బియ్యం వేసుకొని దబర్లో కొంచెం ఉప్పేసుకొని నీట్గా 4-5 సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 పొంగులు వచ్చిన తర్వాత అన్నం బాగా ఉడుకుతుంది. అప్పుడు ఉంచుకునేసి కాసేపు సెగన పెట్టుకొని మనం వండుకున్న కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం తింటే షుగర్లు అటువంటివి ఏమీ రావు. మీకు డౌట్ రావచ్చు, ఎసురు మరిగి నాకు వేసుకోవచ్చు అని. వేసుకోవచ్చు, కానీ గ్యాస్ ఇబ్బంది అంటే అయిపోద్ది అనేసి నేను ఇలానే కడిగి పెట్టేస్తాను. మాకైతే మల్లెపూ లాగుంటుంది అన్నం. మా అమ్మ నాకంటే ఇంకా సూపర్గా వండుతుంది రేషన్ బియ్యంతో అన్నం. మేము ఫస్ట్ నుంచి ఏ బియ్యం తింటున్నాం, ఇప్పటికీ అవే తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వండుకొని తినకపోతే తినండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.